చూడండి పేజ్ బ్యాక్గ్రౌండ్ పారాగ్రాఫ్. పేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే జనరల్ గా మనం ఏమి బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వకపోతే ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇలాగే ఉంటుంది, వైటే ఉంటుంది. పారా తీసుకుందాం, వైటే ఉంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ రకరకాల బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కలర్ అని ఉన్నది, ఈ కలర్ కాదు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ అప్లై చేసిన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఓన్లీ చూడడానికి కనబడుతుంది తప్ప మనం ప్రింటింగ్ లో బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోలేము. ఎందుకంటే చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాము, ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ చూస్తే మనకి ప్రింటింగ్ లో ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ ప్రింట్ లో ప్రింట్ ప్రివ్యూ, సో ఎలా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్, ఇలా ప్లెయిన్ గానే కనిపిస్తుంది. అంటే మనం ఇచ్చిన కలర్ అయితే లేదు, ఇవ్వచ్చు. దీనికి మన దగ్గర కలర్ ప్రింటర్ ఉన్నది, బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ కావాలి అంటే మీరు ఆప్షన్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. సో అది ఇక్కడ వర్డ్ ఆప్షన్స్ లో ఉంటాయి. వర్డ్ ఆప్షన్స్ లో చూడండి డిస్ప్లేలోకి వచ్చిన తర్వాత ప్రింట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ ఇమేజెస్ అనేది టిక్ పెట్టుకోవాలి మీరు. అప్పుడు ప్రింట్ ప్రివ్యూలో కూడా మీకు కలర్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఇలా ఆప్షన్ పెట్టుకోవాలి. లేదు ఆప్షన్ మీరు జనరల్ గా అయితే ఆప్షన్ అయితే ఉండదు మీకు డిస్ప్లేలో, ప్రింటింగ్ అనే ఆప్షన్ మీకు తీసేస్తే ప్రింటింగ్ అనేది అయితే ఉండదు. సో ఎక్కువగా మనం బ్యాక్గ్రౌండ్ అనేది పెద్దగా ప్రింటింగ్ లో అవసరం లేదు అనుకున్నప్పుడు ఆప్షన్ అయితే డిఫాల్ట్ గా అయితే ఉంచుకోము, కావాలంటే అక్కడ నుంచి మీరు ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో అలాగే పేజ్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి, మోర్ కలర్స్, ఇంకా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ క్లిక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫిల్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్, ఈ ఆప్షన్ లో మీరు రకరకాల ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయొచ్చు. చూపిస్తాను చూడండి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ సింగిల్ కలర్ వస్తుంది, మీకు అలా కాదు 2 కలర్స్ కావాలి. అందులో ఫస్ట్ కలర్ గ్రీన్, సెకండ్ కలర్ రెడ్ ఏదో అనుకుందాం. సో ఇలా కావాలి, ప్రింటింగ్ ఇలాగ అనేది వస్తుంది. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఫిల్ ఎఫెక్ట్స్ లో ఉంటాయి మీకు. అలాగే ప్రీసెట్ అనేది చేయగానే మీకు ఇక్కడ, సో ఇవి డిఫాల్ట్ కలర్స్, అంటే మనం పెద్దగా ఇందులో మార్చడానికి ఏమి ఉండదు. సో 2 కలర్స్ ముందు పెట్టాం కదా, నాకు కలర్ శాంపిల్ చూడండి, ఇక్కడ మీ శాంపిల్ ఈ రకంగా కనిపిస్తుంది మీకు. ఈ శాంపిల్ మనకి ఇలా కనిపిస్తుంది, ఇది వెర్టికల్, అంటే కలర్స్ ఇలా వెర్టికల్ గా వస్తాయి. మీరు ఓకే చేసి చూడండి, మీ కలర్స్ వెర్టికల్ గా కనిపిస్తాయి. మీకు ఇదైతే ఎన్ని పేజీల కన్నా అప్లై అయిపోద్ది, ఒక పేజే కాదు, మీరు నెంబర్ ఆఫ్ పేజెస్ ఇలాగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినా దానికైతే అప్లై అయిపోతుంది. డయాగోనల్ ఇవన్నీ 1 by 1 చూసుకోండి. ఇక్కడ మీకు ప్రింటింగ్ అనే శాంపిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే కలర్ మీకు ఎలా షేడింగ్ కావాలి. జనరల్ గా ఇవి ఎంఎస్ వర్డ్ లో అయితే మనకు అవసరం ఉండదు, ఫోటోషాప్ లో చేస్తుంటారు ఇలాంటివి. ఇక్కడైతే కూడా ఆప్షన్ అయితే ఉంది. ప్రీసెట్ లోకి రాగానే మీకు డే బ్రేక్, ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్రీసెట్స్ ఉన్నాయి, ఇటువంటివి అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా ఆప్షన్స్ కావాలి మీకంటే టెక్స్చర్, సో ఇలాంటి కలర్స్ కావాలి మీకు. ఇవి ఏంటంటే మనకి టైల్స్ అయితే ఎలా ఉంటాయో ఆ టైల్స్ మోడల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కి. ఇవన్నీ కూడా పేజ్ కలర్ లో కనిపిస్తాయి. లేదు ప్యాటర్న్, ఇలాంటి ప్యాటర్న్ డాటెడ్ ప్యాటర్న్స్. పిక్చర్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మీరు మీకు కావాల్సిన పిక్చర్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో అది కూడా చూపించేస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ లో కూడా మీకు పిక్చర్ పెట్టి, పిక్చర్స్ అయితే ఏమీ లేవు, సెలెక్ట్ పిక్చర్. మళ్ళీ మీరు ఎలా అయితే ఇన్సర్ట్ పిక్చర్ లోకి వెళ్ళి శాంపిల్ పిక్చర్స్ లో పిక్చర్స్ చూసుకున్నారో అలాగే పిక్చర్స్ ఏదో పిక్చర్ తీసుకొని దాన్ని మన బ్యాక్గ్రౌండ్ కింద అప్లై చేసేసుకోవచ్చు. ఇది ఇన్సర్ట్ పిక్చర్ కాదు. ఇన్సర్ట్ పిక్చర్ అంటే పిక్చర్ టూల్స్ ఇవన్నీ రావాలి, ఇది ఓన్లీ బ్యాక్గ్రౌండ్. అయితే ఇది ప్రింటింగ్ లోకి మరి రాదు మనకి. సో చూపించాను ఆల్రెడీ. ప్రింటింగ్ లో కావాలంటే మళ్ళీ మీరు వర్డ్ ఆప్షన్స్ కి వచ్చి ఇక్కడ డిస్ప్లేలో ప్రింట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఇమేజెస్ ఓకే చేస్తే ప్రింటింగ్ లో అయితే వస్తుంది. సో ఇలా కావాలన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. జనరల్ గా డిజైన్స్ అవి మనకి ఈ రకంగా బ్యాక్గ్రౌండ్ అయితే అప్పుడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు తీసేయాలి అంటే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ పెట్టేయండి, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని స్పెషల్ గా ఎక్కడా లేదు కాబట్టి జనరల్ గా వైట్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్. వాటర్ మార్క్, సో వాటర్ మార్క్ చూడండి, మనం ఏదన్నా లెటర్ హెడ్స్ అవి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, సో వాటర్ మార్క్ కూడా ఈ టెక్స్ట్ అసలు అవసరం లేదు, తీసేస్తున్నాను. ముందు ప్లెయిన్ పేపర్ మీద అప్లై చేసి చూద్దాము. మీకు వాటర్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నదే క్లిక్ చేశారు, ఇలా కాన్ఫిడెన్షియల్, లేదు వాళ్ళ కంపెనీ పేరు కనిపిస్తూ ఉంటుంది, అలా డిఫరెంట్ వాటర్ మార్క్స్ అయితే కనిపిస్తాయి. అది ప్రతి పేజీకి బ్యాక్గ్రౌండ్ లో ఉండిపోతుంది, మన ప్రింటింగ్ లో కూడా అదే వచ్చేస్తుంది.
సో అలా మనకు కావాల్సింది చెయ్యాలి అంటే కస్టమ్ వాటర్ మార్క్. ఇక్కడ కస్టమ్ లో మళ్ళీ మీకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పిక్చర్ వాటర్ మార్క్, ఒకటి టెక్స్ట్ వాటర్ మార్క్. టెక్స్ట్ ఏదైనా కావాలంటే మీకు కావాల్సిన టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు. లేదు పిక్చర్ వాటర్ మార్క్ అంటే కావాల్సిన పిక్చర్ నే వాటర్ కదా, అంటే జనరల్ గా కంపెనీ లోగోస్ పెడుతూ ఉంటారు. 2 రావు, ఏదో ఒకటే పని చేస్తుంది. ఎందుకంటే 2 ఇక్కడ ఎట్ ఎ టైం క్లిక్ అవ్వట్లేదు. ఒకటి క్లిక్ చేస్తే ఒకటి ఆఫ్ అయిపోతుంది. కాబట్టి 2 ఎట్ ఎ టైం అయితే పెట్టలేదు. ముందుగా టెక్స్ట్ పెడుతున్నాను నేను. అయితే టెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏమున్నది, డు నాట్ కాపీ అనేది ఏదో ఉన్నది. ఆ వాటర్ మార్క్ అయితే అవసరం లేదు కాబట్టి రిమూవ్ వాటర్ మార్క్ చేసేయండి. తర్వాత మీరు వాటర్ మార్క్ పెట్టుకోవాలి, కస్టమ్ వాటర్ మార్క్. కస్టమ్ వాటర్ మార్క్ వచ్చిన తర్వాత టెక్స్ట్ వాటర్ మార్క్. అయితే ఇక్కడ టెక్స్ట్ ఏఎస్ఏపి అనేది ఉన్నది. ఇది నేను తీసేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ఏదో ఒకటి రాసుకోండి. ప్రైవేట్ డాక్యుమెంట్ అని రాశాను. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కావాలి, తర్వాత మీకు ఫాంట్లు ఎలా కావాలి, ఇదంతా కూడా సైజ్ ఏం కావాలి, కలర్ ఏం కావాలి, ఇవన్నీ కూడా మీకు ఫాంట్ లో చెప్పిన ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో లైట్ గ్రీన్ కలర్ లో కావాలి, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రివ్యూ కనబడదు, ప్రివ్యూ కనబడదు. సో ప్రివ్యూ కనబడడానికి ఇది మనకి ఇక్కడ ఫాంట్, అంతేగాని ఈ హోమ్ లో ఫాంట్ కాదు కదా. హోమ్ లో ఫాంట్ అయితే మనకి ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రైవేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్టైల్, ఏదో ఒకటి ఉన్న స్టైల్స్ లో ఏదో స్టైల్ తీసుకోండి మీరు. ఓకే, అప్లై చేస్తాను నేను. సో ఈ రకంగా అప్లై చేసే కానీ మీకు చూడండి ఇలా ప్రైవేట్ డాక్యుమెంట్ అంటే మనం రాసిన టెక్స్ట్ పెద్దది ఉంది కాబట్టి మీకు అలా అడ్డంగా అంత పెద్ద వస్తుంది. లేదు రాసిన టెక్స్ట్ మీకు చిన్నది ఉంటే చిన్నది అనేది కనిపిస్తుంది. మరి ఆ సైజుని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంతవరకు. కస్టమ్ వాటర్ మార్క్ అయితే సైజ్ ఆటో అని ఉంది, అలా ఆటో కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సైజ్ తీసుకోండి. కాదు చిన్నది కావాలంటే అందులో చిన్న నెంబర్ ఎంటర్ చేయండి. కస్టమ్ వాటర్ మార్క్ లో 80 అయిపోయింది. 80 కాదు, సైజ్ తగ్గించేస్తాను 36. సెంటర్ లోకి అయితే వస్తుంది. ఒకసారి వస్తుంది కస్టమ్ వాటర్ మార్క్. సో ఇందులో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది, ఇది మనకి క్రాస్ గా కనిపిస్తున్నది. హారిజాంటల్ అని పెట్టగానే హారిజాంటల్ వస్తుంది. సో అంత అలాంటివి ఇక్కడ రావు. ఎంఎస్ వర్డ్ లో కొన్ని పేజీకి సంబంధించిన ఆప్షన్స్ లిమిటెడ్ గానే ఉంటాయి. మనకి ఏంటంటే ఇవి జనరల్ గా డాక్యుమెంట్స్ అవి ప్రిపేర్ చేయడానికి లెటర్ హెడ్స్ అవి ఎంఎస్ వర్డ్ లో చాలా తక్కువ మంది చేస్తారు. దానికి వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అందులో చేసుకుంటారు, లేదా ఫోటోషాప్ లో తయారు చేసి చేసుకుంటారు. జనరల్ గా మనకి ఎంఎస్ వర్డ్ అనేది ఏంటంటే ఇలా ఏదైనా రెజ్యూమ్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి బేసిక్ గానే ఉంటాయి. అంటే డాక్యుమెంట్ ప్రిపరేషనే, బట్ హై లెవెల్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ప్రింటింగ్ కావాల్సిన అన్ని ఆప్షన్స్ కూడా ఇందులో మనకు ఉండవు. వాటికి పేజ్ మేకర్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సపరేట్ గా పేజెస్ డిజైన్ చేయాలి, లేదా మనకి లెటర్ ప్యాడ్స్ ఇలాంటి డిజైన్ చేసి ప్రింట్ ఇవ్వాలంటే ఎంఎస్ వర్డ్ లో ఇచ్చి ప్రింటింగ్ ఇవ్వరు మీకు. అవి డిటిపి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సపరేట్ గా డిటిపి అంటే పేజ్ మేకర్, ఫోటోషాప్ వాటిల్లో చేస్తాం. డిటిపి సాఫ్ట్వేర్స్ అంటే మనకి విజిటింగ్ కార్డ్స్ కానీ శుభలేఖలు ఇలాంటివన్నీ ప్రింటింగ్ ఇస్తూ ఉంటారు. ఎంఎస్ వర్డ్ లో చెయ్యొచ్చా అంటే చాలా కష్టం అయిపోతుంది. ఒక శుభలేఖ ఎంఎస్ వర్డ్ లో డెవలప్ చేయాలంటే అవ్వదు కూడా. ఎందుకంటే ఇక్కడున్న గ్రాఫిక్ ఆప్షన్స్ అవి కూడా సరిపోవు, మనకు కావాల్సినట్టు రాదు. బేసిక్ శుభలేఖలు అలాంటివి వస్తాయి తప్ప మనం ఒరిజినల్ గా ఏదైతే విజిటింగ్ కార్డు లేదా వెడ్డింగ్ కార్డులు చూసామో అది ఫోటోషాప్ పేజ్ మేకర్ లోను కాకుండా ఎంఎస్ వర్డ్ లో చెయ్యాలనేటప్పటికి ఆ టైప్ అవుట్పుట్ రాదు మనకి. ఏదో వచ్చింది అడ్జస్ట్ అవ్వాలంటే, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఇక్కడ లేవు. ఇది మెయిన్ ఎంఎస్ వర్డ్ వాడడం కారణం ఏంటంటే ఆఫీస్ పర్పస్. ఆఫీస్ పర్పస్ కి ఏదైనా లెటర్స్ హైయర్ అఫీషియల్స్ కి మనం లెటర్స్ ఎలా రాస్తాము అవి తప్ప అంతకు మించి ఆప్షన్స్ అయితే ఉండవు ఇందులో మనకి. సో వాటర్ మార్క్ లో కస్టమ్ వాటర్ మార్క్ లో ఇలా 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వాటర్ మార్క్ రిమూవ్ చేసి నెక్స్ట్ పిక్చర్ వాటర్ మార్క్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికి కూడా మీరు రావాల్సిన ఆప్షన్ కష్టమే. ఇక్కడ కష్టంలో పైకి వచ్చినప్పటికి పిక్చర్ వాటర్ మార్క్ ఉంటుంది. ఈ పిక్చర్ వాటర్ మార్క్ లో ఇప్పుడు మీరు మళ్ళీ పిక్చర్ ని సెలెక్ట్ చేయాలి. మీ పిక్చర్ ఎక్కడ ఉంటుంది, జనరల్ గా శాంపిల్ పిక్చర్స్ లో మీరు ఎలా అయితే పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేశారో ఏదో పిక్చర్ ని తీసుకోండి. ఒక పిక్చర్ ని తీసుకొని ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ అనగానే ఆ పిక్చర్ ఇలా ఇక్కడికి యాడ్ అయినట్టుగా చూపించాలి. ఓకే, సో అప్లై చేసిన వెంటనే మీకు పిక్చర్ అయితే అప్లై అవ్వడం కనిపిస్తుంది. ఇక్కడ చాలా లైట్ గా కనిపిస్తుంది, ఎందుకంటే దీని మీద టెక్స్ట్ రాసినప్పుడు మనకి పిక్చర్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వకూడదు. హైలైట్ అయితే ఏమవుతుందంటే మనం రాసుకున్న మ్యాటర్ మనకి కనబడదు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ అయితే మీకు కొంచెమే కనిపిస్తుంది. నేను జస్ట్ ప్యారాని ఇలా ఇంక్రీజ్ చేశాను. ప్రింట్ ప్రివ్యూ చూద్దాం ఒకసారి ఇది.
సో కొంచెం ఇంక్రీజ్ అయినట్టే కనిపిస్తుంది. ఇక అలా కాదు పిక్చరే బాగా హైలైట్ అయిపోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. బట్ అది ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు జనరల్ గా. కస్టమ్ వాటర్ మార్క్ లో చూడండి వాషౌట్ అని ఉన్నది. ఈ వాషౌట్ అనేది టిక్ తీసేసి మీరు ఓకే చేస్తే మీకు ఆ పిక్చరే హైలైట్ అవుతుంది. మీరు రాసుకున్న మ్యాటర్ అనేది ప్రింటింగ్ లో చూడలేం. అంటే అంత బాగోదు మనం రాసుకున్నది. చూడండి ఇక్కడ ఇక్కడ ఏ టెక్స్ట్ ఉన్నదో చదవగలుగుతున్నామో మనం చదవలేం. అది పిక్చర్ ఇంకా డార్క్ పిక్చర్ అయినప్పటికీ ఇంకా కష్టం అయిపోతుంది. పిక్చర్ కి ఇంకా ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. అంటే పిక్చర్ డయాగనల్ గా మార్చడం ఇటువంటిది ఏమి ఉండదు. స్కేల్ అయితే ఉన్నది. ఇదేంటంటే సైజ్ ఎంత, సో 100 పెట్టాను. పిక్చర్ అనేది మొత్తం ఎక్స్పాండ్ అయిపోయింది. సో ఇది ఇంచుమించుగా ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో పిక్చర్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. రెండు కూడా అది కనిపిస్తుంది. జనరల్ గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పెట్టింది కనబడదు. ఇలా పిక్చర్ వాటర్ మార్క్ లో పెట్టింది కనిపిస్తుంది. ఇది జనరల్ గా పిక్చర్స్ ఏంటంటే లెటర్ హెడ్స్ వాటికి వాడుతుంటారు మనకి. సో ఇది ఆటో పెట్టేసుకోవడం బెటర్. లేదంటే పెట్టుకోవచ్చు పెద్దది ఎంత కావాలంటే అంత. ఒక 50% పెట్టినా మొత్తం అయితే ఫిల్ అవుతుంది. అక్కడ అడ్జస్ట్మెంట్ ఎంత కావాలో అంత మీరు చూసి అందుకే ఆటో పెట్టుకుంటే మీకు సిస్టమ్ ఎలా కావాలో ఆటోగా అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తుంది. సో ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. అంతకు మించి ఇక్కడ పిక్చర్ లో అయితే ఉండవు. ఆప్షన్ రిమూవ్ అంటే రిమూవ్ వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ పేజ్ బార్డర్స్. సో ఈ పేజ్ బార్డర్స్ కూడా మనకి ఇదే పేజ్ బ్యాక్గ్రౌండ్ లోనే కనిపిస్తుంది ట్యాబ్ లోను. పారాకి బార్డర్ పెట్టడం చూసారు మీరు. ఎక్కడ ఫస్ట్ హోమ్ లో పారాకి అంతకే వచ్చేసి ఇలాగా ఆల్ బార్డర్స్ ఏవో పెట్టుకోవడం చూసారు మీరు ఫస్ట్ స్టార్టింగ్ క్లాసెస్ లో. ఈ బార్డర్ ఏంటి అంటే పేజ్ మొత్తానికి మీరు ఎన్ని పేజెస్ ఉన్నా ఈ బార్డర్స్ అప్లై అవుతాయి. నేను చూడండి ఇక్కడ నుంచి ఇది నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తున్నాను. ఇన్సర్ట్ పేజ్ బ్రేక్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది కదా. తర్వాత ఇది కూడా పేజ్ బ్రేక్ చేస్తున్నాను. ఇలా 3 పేజెస్ క్రియేట్ చేశాను. సో ప్రతి పేజ్కి కూడా బార్డర్ అప్లై చేసుకోవాలి. పేజ్ బార్డర్ లోకి వెళ్ళండి. ఈ ఆప్షన్ మీకు మళ్ళీ అక్కడ చూసిందే సేమ్. ఒక టేబుల్ బార్డర్ అయినా, పారాకి బార్డర్ అయినా, పేజీకి బార్డర్ అయినా మెయిన్ ఆప్షన్స్ అన్ని ఒకేలా ఉంటాయి. ఇక్కడ ఏం పెడతారో బాక్స్ కలర్ కావాలంటే కలర్ ఇవ్వండి. ఎన్ని లైన్స్ కావాలి, అలాగే విడ్త్ ఎంత కావాలి, ఇవన్నీ సెట్ చేసుకొని ఓకే చేయండి. పేజ్ మొత్తానికి అప్లై అయిపోతుంది. సో ఇక్కడ పేజ్ బార్డర్స్ ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఆర్ట్లోకి వస్తే మనకి ఇవి టేబుల్కి అవి ఉండవు. సో ఇలా కావాలంటే ఏదన్నా ఇలాంటి పేజ్ బార్డర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రకమైన పేజ్ బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ బార్డర్స్ వద్దు అంటే నన్ పెట్టేసి ఓకే చేసేస్తే పేజ్ బార్డర్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇలా కావాల్సి అంటే ఇలాంటి ఆర్ట్ అప్లై చేయం. జనరల్ గా ఏంటంటే సింగిల్ లైన్ కానీ డబుల్ లైన్ ఇలాంటి డాటెడ్ లైన్స్ అయితే బార్డర్ కి అయితే అప్లై చేసుకుంటాం. ఏదన్నా నోట్సెస్ కి వాటికి కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. సో పారాగ్రాఫ్స్ కి మళ్ళీ ఇదే జస్ట్ కాపీ చేసి ఇక్కడ ఇంకొక పారాని యాడ్ చేశాడు. ఈ పారాగ్రాఫ్ ఆప్షన్స్ సో ఇండెంట్ అని ఉంటుంది చూడండి. ఇప్పుడు మీకు ఇది రోలర్ ఉన్నప్పుడే మీకు ఆప్షన్స్ క్లియర్ గా అర్థమవుతాయి. వ్యూలోకి వెళ్ళి ముందుగా రోలర్ ఆన్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. రోలర్ చెక్ చేసుకున్నాక ఈ ఆప్షన్స్ అర్థమవుతాయి. లెఫ్ట్ ఇండెంట్ ఇది నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాను చూడండి. సో ఈ రకంగా లెఫ్ట్ సైడ్ నుంచి ఇంక్రీజ్ అవుతుంది. పైన ఉన్న రోలర్ మీద ఉన్న ఇండెంట్ బార్ అనేది మారుతూ ఉంటుంది. అది మనం మౌస్ తో కూడా చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. అలాగే రైట్ అంటే రైట్ సైడ్ నుంచి మారుతూ ఉంటుంది చూడండి. ఈ ఇండెంట్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది మీరు మౌస్ తో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఎలా మౌస్ తో చేస్తారంటే చూడండి. మీరు మౌస్ తో చేసినప్పుడు ఇక్కడ ఇండెంట్ మీద మీకు డిఫరెంట్ గా ఈ మౌస్ పాయింటర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మీకు ఎలా చూపిస్తుంది. ఫస్ట్ లైన్ ఇండెంట్ అని చూపిస్తుంది. అంటే ఓన్లీ ఫస్ట్ లైన్ కి అప్లై అవుతుంది. లెఫ్ట్ ఇండెంట్ అంటే మీరు ఇక్కడ చూసిన ఇండెంట్ ఆప్షన్ మొత్తం పారాకి అప్లై అవుతుంది. ఈ సెంటర్ లో పెడితే హ్యాంగింగ్ ఇండెంట్. సో ఇది ఇంకొక ఆప్షన్. తర్వాత లైన్ ఈ రకంగా చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడ లెఫ్ట్ మార్జిన్. సో ఇలా ఒకే ప్లేస్ లో 4 డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది మీకు. అదే రైట్ సైడ్ నుంచి వస్తే మీకు రైట్ మార్జిన్ ఒకటే చూపిస్తుంది. అది ఈజీయే. ఇప్పుడు లెఫ్ట్ ఇండెంట్ చూద్దాం ఒకసారి, లేదా ఫస్ట్ లైన్ ఇండెంట్ చూద్దాం. ఇది ఆప్షన్ మనం ఎక్కడ ఉన్నాం, ఫస్ట్ లైన్ ఇండెంట్ ఉన్నాం. సో క్లిక్ చేసి మీరు ఎలా డ్రాగ్ చేస్తే ఫస్ట్ లైన్ మాత్రమే చేంజ్ అవుతుంది.
అంటే అది సింపుల్ గా చెప్పాలంటే కీబోర్డ్ నుంచి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఫస్ట్ లైన్ ఇండెంట్ అప్లై అయిపోతుంది. కీబోర్డ్ నుంచి ట్యాబ్ అన్నా ఇక్కడ ఫస్ట్ లైన్ ఇండెంట్ అన్నా ఒకటే. నెక్స్ట్ అయితే చూడండి, సెకండ్ ఈ కింద ఈ పార్ట్ లో పెట్టగానే హ్యాంగింగ్ ఇండెంట్, దాన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఫస్ట్ లైన్ కాన్స్టెంట్ గా ఉంటుంది, నెక్స్ట్ పేరా చేంజ్ అవుతుంది. అయితే మీరు ఏ పేరాలో ఉంటే అదే అప్లై అవుతుంది. సో ఇదంతా కూడా మౌస్ తో చేసే ప్రాక్టీస్ ఇది. అలా కాదు, కింద లెఫ్ట్ ఇండెంట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేసి మీకు డ్రాగ్ చేస్తే మొత్తం పేరా చేంజ్ అవుతుంది. అంటే ఈ ఆప్షన్ ఈక్వల్ టు మీకు ఇక్కడ ఇండెంట్ ఆప్షన్. ఇండెంట్ మళ్ళీ మీరు డిక్రీజ్ చేస్తూ ఉంటే పేరా చూడండి ఇక్కడ మీకు చేంజ్ అవుతూ కనిపిస్తుంది. ఇంకా ఇంకొకటి ఆప్షన్ ఏంటి అంటే మీకు మార్జిన్. అది కరెక్ట్ గా ఏంటంటే మార్జిన్ మీదకి మౌస్ తీసుకురాగానే వస్తుంది, లేదు ఇక్కడ ఎక్కడైనా తీసినప్పటికీ ఆప్షన్స్ చేంజ్ అయిపోతాయి. మీరు కొంచెం ప్రాక్టీస్ గా ఇది మౌస్ అనేది దీని మీద కరెక్ట్ గా తీసుకొస్తే ఆ మార్జిన్ మీదకి అనేది మీకు ఆప్షన్ అయితే వస్తుంది. సో చూడండి, వస్తుంది పోతుంది, ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చినప్పుడే ఈ ఆప్షన్ అయితే అప్లై అవుతుంది. లెఫ్ట్ మార్జిన్ ఇది ఏంటంటే మార్జిన్, ఇది జస్ట్ మొత్తానికి మార్జిన్. అంటే మీరు పేజ్ సెటప్ లో ఇక్కడ మార్జిన్స్ ఏదైతే అప్లై చేశారో అదే ఆప్షన్ ఇది. ఇవన్నీ కూడా మీకు రోలర్ ఉన్నప్పుడే చేయడానికి అవుతుంది, రోలర్ లేకపోతే రోలర్ అనేది మీరు రోలర్ ముందు యాడ్ చేసుకొని అప్లై చేయండి. సో చూడండి, ఇది వెంటనే కూడా ఉండట్లేదు, కరెక్ట్ గా లైన్ మీద తీసుకురండి, అప్పుడు మార్జిన్ అప్లై చేయండి. ఇంకా రైట్ సైడ్ అంత పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. రైట్ సైడ్ ఏంటంటే డైరెక్ట్ గా మార్జిన్ అనేది అప్లై చేయొచ్చు, లేదా ఇండెంట్ అనేది ఒకటే ఇండెంట్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ ఇండెంట్ అనేది అయితే మీరు మార్చేసుకోవచ్చు. అయితే ఓన్లీ ఫస్ట్ పేరాకే అప్లై అవుతుంది. ఏంటి అంటే మన సెలక్షన్ ఫస్ట్ పేరాలో ఉంది కాబట్టి మీరు సెలక్షన్ సెకండ్ పేరాలో అప్లై చేసుకుంటే సెకండ్ పేరాకి అప్లై అవుతుంది. సో ఇక్కడ ఇలా అన్నా సెలెక్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా క్లిక్ చేసినా పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదంతా కూడా మౌస్ తో చేసే పని ఇది. సో అవి ఈ లెఫ్ట్ ఇండెంట్ రైట్ ఇండెంట్ అనే ఆప్షన్. ఇంకా స్పేసింగ్ అంటే చూడండి, ఈ 3 పేరాలని అబ్జర్వ్ చేయండి. ఈ 3 పేరాలకి మీకు ఈ పేరా తీసుకుంటే బిఫోర్ పేరా అనేటప్పటికి ఇది వస్తుంది, ఆఫ్టర్ పేరా అనేటప్పటికి ఇది వస్తుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా మీకు చూస్తే బిఫోర్ ఆఫ్టర్ అవే ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేసేయండి, లేదా ఆటో నుంచి స్టార్ట్ చేసేయండి. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నేను సెలక్షన్ ఇక్కడ పెట్టాను, బిఫోర్ అంటే దీనికంటే ముందుగా ఎంత కావాలి. సో స్పేస్ అనేది చూడండి ఇంక్రీజ్ అవ్వడం కనిపిస్తుంది మీకు. అయితే ఎంటర్ కొట్టినట్టు కాదు, మీకు నిన్న ర్యాపింగ్ అని చెప్పాను, టెక్స్ట్ ర్యాప్, అలాంటిది ఇది. ఎంటర్ కొడితే ఏంటంటే అక్కడ 1 by 1 లైన్స్ వస్తాయి. ఇది ఇంక్రీజ్ చేసినప్పుడు ఏంటంటే లైన్స్ రావు మీకు, ఇదంతా కూడా ఒకటే లైన్. సో అది డిఫరెన్స్ ఉంటుంది మీరు ఎంటర్ కి దీనికి తేడా. అలాగే ఆఫ్టర్ అంటే చూడండి, ఇప్పుడు మనం ఉన్న పేరాకి ఆఫ్టర్ పేరా అంటే ఇది. నేను సెలక్షన్ ఇక్కడ పెడుతున్నాను, ఆఫ్టర్ ఎంత కావాలి, సో బిఫోర్ ఎంత కావాలి, ఆఫ్టర్ ఎంత కావాలి అనేది మీరు ఎక్కువగా పేరాస్ అవి రాస్తున్నప్పుడు మీకు అవి చూడొచ్చు. అంటే ఒక్కొక్క దానికి స్పేసెస్ తగ్గించేయాలి లైన్స్. సో ఆఫ్టర్ ఆటో, జనరల్ గా ఇది ఆటో కానీ 0 కానీ పెట్టేసుకుంటాం. అలా ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలా పేరాకి మధ్యలో ఈ స్పేసింగ్ అనేది. సో ఇక్కడ కూడా మీకు పారాగ్రాఫ్ అని ఉంది, పేరాకి అనేది అప్లై అవుతుంది, ఇండివిజువల్ లైన్స్ కి అయితే మీకు తీసుకోవడం అవుతుంది. సో ఇక్కడ మీకు క్లిక్ చేస్తే ఇంకా అడిషనల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు ఇక్కడ కూడా జస్ట్ మిర్రర్ ఇండెంట్స్, లెఫ్ట్ రైట్, లైన్స్ అండ్ బ్రేక్స్. సో ఏ లైన్స్ కావాలి మీకు, వీళ్ళ లైన్స్ అవి మీకు నిన్న ఆల్రెడీ ఈ బ్రేక్స్ లో చూసేసారు, ఈ లైన్స్ అండ్ బ్రేక్స్. సో సేమ్ గానే ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ పెద్దగా ఇప్పుడు వచ్చింది ఏమి కాదు కొత్తగా చెప్పాలంటే. సో ఎక్కడి నుంచి వస్తుంది ఇది, హోమ్ లో పారాగ్రాఫ్, మళ్ళీ పేజ్ లేఅవుట్ లో పారాగ్రాఫ్, రెండింటికి ఒకటే ఆప్షన్ చూపిస్తున్నారు. మీరంటే ఒక లైన్ కి ఈ గ్యాప్ ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలి, లేదా ఈ పారాస్ అనేవి స్పేసింగ్ ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలి, ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ నుంచి వస్తాయి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ అరేంజ్ అనే ఆప్షన్ మీకైతే మళ్ళీ రిపీట్ అవుతున్నట్టే. ఈ ఆప్షన్స్ ఒకసారి ఎక్కడ చూసాం గుర్తుందా మీకు, ఎక్కడ చూసాం ఈ ఆప్షన్స్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ టు బ్యాక్, ఇవన్నీ కూడా ఎక్కడో చూసాం మనం, ఇన్సర్ట్ లో చూసాం. ఇన్సర్ట్ లో ఏం చేస్తే అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే అన్ని ఆఫ్ అయిపోయినాయి, మరి ఆన్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్సర్ట్ లో ఆన్ చేయాలి. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఒక పిక్చర్ ని కానీ షేప్ ని కానీ ముందుగా ఇన్సర్ట్ చేయండి, అప్పుడు ఆప్షన్స్ అయితే అన్ని వస్తాయి. చూడండి ఇప్పుడు పేజ్ లేఅవుట్ లో పొజిషన్ ఒకటి వచ్చింది,
బ్రింగ్ టు ఫ్రంట్ సెండ్ టు బ్యాక్ రావాలంటే 2 పిక్చర్స్ పెట్టాలి. సో రెండోది కూడా పెట్టేద్దాం ఇప్పుడే. పిక్చర్కి వెళ్ళి ఇదో పిక్చర్ తీసుకొని, ఎంత సైజెస్ మీకు ఉండవు జనరల్ గా, అక్కడ సింగిల్ పిక్చర్స్. ఓకే, ఇంకో పిక్చర్ పోతుంది కదా, జస్ట్ ఒక పిక్చర్ ఉండగా ఆ పిక్చర్ ముందు పొజిషన్ సెట్ చేసేసుకోండి. ఎందుకంటే ఇన్సర్ట్ అవుతున్నప్పుడు అదే ప్లేస్ లో ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి పిక్చర్ రీప్లేస్ అయిపోతుంది. ఇన్సర్ట్ లోకి వెళ్ళి పిక్చర్ లోకి వెళ్ళి ఇంకొక పిక్చర్, ఇక్కడ అన్ని కూడా ఒకలాగా ఉన్నట్టున్నాయి, తీసుకుందాం. సో ఇలా 2 పిక్చర్స్ అయితే ఉన్నాయి. దీనికి ఏదో పొజిషన్ పెట్టేసుకోండి. సో 2 కూడా మనకి మూవ్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు పేజ్ లేఅవుట్ లో చూడండి, ఆప్షన్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. అంటే ఇన్సర్ట్ లోకి వెళ్ళి పిక్చర్ కానీ షేప్ కానీ పెట్టినప్పుడే మనకి ఈ పార్ట్ అనేది అరేంజ్ ఓపెన్ అవుతుంది. అయితే పైన పిక్చర్ టూల్స్ రావడం అంతా కామనే. మీరు పిక్చర్ మీద క్లిక్ చేసినా ఇక్కడ అరేంజ్ అనే పార్ట్ చూడండి, మీకు అక్కడ ఆ రోజు ఇన్సర్ట్ లో పిక్చర్ నుంచి కూడా ఈ అరేంజ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇవి మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదే మళ్ళీ మనకి ఇక్కడ ఇప్పుడు పేజ్ లేఅవుట్ లో అరేంజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో 2 సేమ్ గానే ఉంటాయి. సో రెండింటిని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవడం, లేదా రెండింటిని మూవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా. అయితే గ్రూపింగ్ అనేది మాత్రం షేప్ కి అప్లై అవుతుంది, పిక్చర్ కి అప్లై అవ్వట్లేదని ఆ రోజు ఇన్సర్ట్ లో అయితే చూసాం. మిగతా ఆప్షన్స్ అన్ని కూడా అంతే, సెండ్ టు బ్యాక్, టెక్స్ట్ ర్యాపింగ్. స్పెషల్ గా చెప్పడానికి ఏముంది, ఇన్సర్ట్ పిక్చర్ చేసి మీరు ఇన్సర్ట్ పిక్చర్ లో ఏ ఆప్షన్స్ అయితే చూసారో అదే అగైన్ మళ్ళీ మనకి పేజ్ లేఅవుట్ లో అరేంజ్ అనే ఆప్షన్ లో కనిపిస్తుంది. సో పేజ్ లేఅవుట్ లో క్లియర్ గా మనకి బేసిక్ గా కావాల్సిన ఆప్షన్స్ ఏంటి అంటే ఓరియంటేషన్ చూసుకుంటాం, అలాగే కాలమ్స్ అవసరమైనప్పుడు చేసుకుంటాం, కంపల్సరీ అయితే కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పేజ్ బోర్డర్ ఒకటి, వాటర్ మార్క్ ఒకటి. ఇవి ఏంటంటే ఇండియన్ స్పేసింగ్ అనేది పారాస్ అడ్జస్ట్ చేసుకోవాలి, మనం ఏ రకంగా అడ్జస్ట్ చేయాలన్నప్పుడు వాడతాం. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా జస్ట్ ఒకసారి లుక్ చేసుకుంటే అలా వెళ్ళిపోండి, కానీ కంపల్సరీ అన్ని వాడాల్సిన అవసరం అయితే ఉండదు. సో దీంతో పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది.